మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. అయితే ఈ దిన ధ్యానంలోకి మనం వెళ్ళే ముందు ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా రోజులు అతి కష్టంగా మారుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. అయితే నా రాకడ ముందు ఇవన్నీ జరుగుతాయని దేవుడికి మనకు సెలవిచ్చున్నాడు. అయితే ఇటువంటి గట్టు దినాల్లో మనం జాగ్రత్తగా బతుకుతున్నామా లేదా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అయితే ఈ యొక్క సమయంలో చాలామందికి వచ్చే సందేహం ఏంటి అని అంటే, మేము చేసే ప్రార్థనలకి మాకు జవాబు ఎందుకు రావటం లేదు, మేము ఇంత కష్టాల్లో ఉంటే దేవుడు మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టేశాడు, మా చెయ్యి దేవుడు ఎందుకు విడిచాడు, దేవుడు లేడు అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ తలంపు పుట్టించింది అపవాది. ఇది చాలామంది ఎదిగి జీవించాలి. అయితే ఈ సమయంలో ఈ గట్టు పరిస్థితుల్లో ముందుకు మనం కొనసాగిపోవడానికి మనం ఎవరి శక్తి అన్నా పొందుకుంటాం అని అంటే అది మనుషుల శక్తి అయితే ఖచ్చితంగా కాదు. మనుషులు చేయదగిన పనులు ఏంటి అని అంటే, మనకు ఇహలోక సహాయాలు చేయడం, అంటే డబ్బులు, పట్టలు, ఎంత ఆశలు పెట్టి ఇహలోకానికి బందీలుగా చేయడం మనుషులు చేసేది. దేవుడు చేసేది ఏంటి అని అంటే, ఆత్మీయంగా మనల్ని బలపరిచి ఆయన త్రోవలోకి తెచ్చుకొని మనం దృఢపరిచి అపవాది పెట్టే ఏ కష్టానికైనా ఎదుర్కొనే శక్తిని మనకు దేవుడు దయచేస్తాడు. అది ఇహలోక సంబంధాలు ఏవి కూడా చేయలేవు. ఇది మనం ఎరిగి జీవించాలి ప్రియులారా. అయితే ఈ సందేహం గురించి ధర్మశాస్త్రంలో ఒక దగ్గర రచించి ఉంది. అది ఎక్కడ అని అంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియూ దొరకటలేదు. ఇది మీ హృదయాల్లో ఉంచుకునే దానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఎందుకు అని అంటే, ఇక్కడ స్పష్టంగా ధర్మశాస్త్రం మనకు సెలవిచ్చింది ఏంటి అని అంటే, మీరు అడిగినది దురుద్దేశంతో అడుగుతారు కనుకే దేవుడు దాన్ని ఆలస్యపరచడము లేదంటే మనకు రాకుండా చేయడము చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, ఆయన్ని దూషించడం మొదలు పెడతాం. మనకు వచ్చిన పని అది. అంటే ఇహలోకంగా మనం బతుకుతున్నప్పుడు ఆయన మనకు సహాయం చేయాలనుకున్నప్పటికీ మన మాటలతో, మన దూషణతో ఆయన సహాయాన్ని మనం పొందుకోకుండా మనుషుల సహాయం కోసం ఎదురు చూసిందే కాక ఆయన్ని దూరం చేసుకుంటూ ఆయన ఆశీర్వాదం ఏదైతే ఉందో మన మీద దాన్ని కూడా దూరం చేసుకుంటూ బతుకుతుంటాం. మనం చేసేది ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏవి అంటే అవి. ఇంకా ముందు ఇంకా గట్టి పరిస్థితులు మనకు రాబోతున్నాయి. అంటే మనకు చాలా సమాధానాలు కూడా పరిష్కారం రాకుండా ఉంది. మనం అడగబోయే మనకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకి పరిష్కారం లేకుండా పోతుంది. అయితే ఆ పరిష్కారం లేకుండా మన కుటుంబాలు బతుకుచున్నాయా, పరిష్కారంతో దేవుని కృపతో మనం బతుకుచున్నామా లేదా ఒకసారి జ్ఞానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. అయితే గమనించండి ప్రియులారా, మనం అడిగినది దురుద్దేశంతో అడుగుతున్నామా లేదంటే ఆయన చిత్తానికి వదిలిపెడుతున్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈరోజు చాలామంది ఏం అడుగుతారంటే, మాకు బంగ్లా కావాలి, డబ్బులు కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, బైకులు కావాలి అని అడుగుతూ ఉంటారు. అయితే మనం అడగాల్సింది అది కాదు ప్రియులారా. మనం ఇహలోకంలో బతుకుచున్నప్పటికీ పరలోక సంబంధమైన అడగగలిగితే దేవుడి ఆశీర్వాదం మన మీద నిండాలుగా ఉంటుంది. ఇది చాలామంది జ్ఞాపకం చేసుకుంటూ బతకాలి. అయితే నీవు దేవుడు నిత్యం ఏం అడుగుతున్నావో దేవుణ్ణి ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం ప్రియులారా. నువ్వు అడిగిందో లేదంటే నీకు దేవుడు ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చిందో ఏదన్నా ఆలస్యం అయితేనో మనం అనే మాట ఏంటి అని అంటే, ఎందుకు ఇది ఇచ్చావు మాకు పనికిరానప్పుడు, మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నావు, మేము అడిగినట్టుగా కాకుండా నీకు ఇష్టం వచ్చిందిగా ఎందుకు ఇచ్చావని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. అయితే దీనికి సమాధానం ఏంటి అని అంటే, పాత నిబంధనలో గనక మనం వెళ్ళినట్లయితే, నిర్గమకాండంలో గనక వెళ్ళినట్లయితే 14వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఎర్ర సముద్రం దాటేసాక ఇశ్రాయేల్ జనాంగం మోషే ఎర్ర సముద్రం దాటేశాక కొన్ని రోజుల తర్వాత
దాహం వేసిపోద్ది, ఎక్కువ వీళ్ళకి దాహం ఎక్కువ వేస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు అని అడిగినప్పుడు ఒక దగ్గర ఆ దేవుడు నీళ్ళు అయితే వీళ్ళకి ఇస్తాడు. అయితే ఆ నీళ్ళు ఏంటంటే చేదుగా ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే వెంటనే, దేవుడా ఏంది మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి ఎందుకు మమ్మల్ని ఇట్లా హింస పెడుతున్నావు, మమ్మల్ని ఎందుకు ఇట్లా వేపుకొని తింటున్నావు అని దేవుణ్ణి దూషించడం మొదలు పెడతారు, దేవుణ్ణి తిట్టడం మొదలు పెడతారు. అయితే ఇక్కడ మనం ఏమి చూసుకోవాలంటే కొద్దిగా కథలోకి ముందుకు వెళ్దాం. అయితే మోషేకి దేవుడు చెప్పేది ఏమిటా అంటే, మోషే అక్కడ ఒక చెట్టు ఉంది, దాన్ని నరికి నువ్వు నీళ్ళలో వేసావంటే ఆ నీళ్లు చేదుగా ఉన్న నీళ్ళు మామూలుగా అవుతాయి అని చెప్తాడు. అయితే మోషే చెప్పినట్లుగానే చెట్టు నరికి ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు స్వచ్ఛంగా మారుతాయి. అయితే ఇక్కడ మనం ఏం చూసుకోవాలి అని అంటే, విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మోషేకి దేవుడు ఎందుకు చెప్పాడు, వీళ్ళకి ఎందుకు చెప్పలేదు అని అంటే, మోషే దేవుడితో సహవాసం కలిగి జీవించేడు ప్రియులారా. ఇది మీ హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మోషే దేవునితో సహవాసం కలిగి జీవించాడు గనుకే దేవుని కృపలో అంటే ఆయన చేయగలిగే అద్భుత కార్యాలను మోషే కళ్ళారా చూడడంతో పాటు ఆ కార్యాల్లో అతను కూడా పాలు పంచుకున్నాడు. అది ఎలాగా అని అంటే, తన కర్రతో కొట్టినప్పుడు ఎర్ర సముద్రం చేరడం కానీ, ఈ చెట్టుని కొట్టి ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీరు ఆ చేదుగా ఉన్న నీరు స్వచ్ఛంగా మారడం కానీ, ఈ కార్యాల్లో మోషే ఉన్నాడు. అయితే మనం చేసింది ఏంట్రా అంటే, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి దూషించడం మనం ఇప్పటికైనా ఆపాలి ప్రియులారా. ఏంటి అంటే, ఈరోజు చాలా కుటుంబాల్లో కూడా చెప్తాను నిజంగా భయం ఏం లేదు. ఎందుకు అని అంటే, ఏదైనా మనకు రాకపోతేనో, ఒకవేళ అది వచ్చినప్పటికీ అది ఏదైనా లోపంతో ఉంటే మనం అడిగే ఫస్ట్ మాట ఏంటంటే, ఇది ఇవ్వకపోతే బాగుంటుంది కదా, నాకు దీన్ని ఇచ్చి మళ్ళీ దీంట్లో లోపం ఎందుకు పెట్టే, విషయాలు చేసిన పని. ఈ నీళ్ళు మాకు దొరకకుండా ఉన్న ఒక రకం దేవుడా, ఈ నీళ్ళు దొరికిచ్చి మళ్ళీ దీంట్లో మళ్ళీ చేదు నువ్వు ఇచ్చావు, నువ్వే వీటిని ప్యూరిఫై చేసుకుని మేము ఏడదాగాలని వాళ్ళ బాధ. మనం అదే చేస్తాం పిల్లలు. దేవుడు అది ఇచ్చినప్పటికీ, అది మనకి ఏలాగా ఉపయోగపడుతుందో తెలియనప్పటికీ, అది మనం దాన్ని ఉపయోగించుకోవాలా అనే ఆతృతతో అది పనికి రాకపోయేటప్పుడు మనం ఏం చేస్తామనంటే, దేవుడి దగ్గర మనం అడుగుతాం, ఇది మాకు ఈగిపోయినా పర్వాలేదు కదా, ఇది ఇచ్చి మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మేము అడిగినప్పుడు సమాధానం ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఇది ఇచ్చేటప్పుడు ఇట్లా చేస్తున్నాం, ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని దేవుణ్ణి ఏ రోజైతే మనం దూషించడం ఆపి, దేవుడు మనకి ఏది అనుగ్రహించాలనుకుంటున్నాడో ఎదిగామంటే, దేవుని దారిలో మనం బలపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పిల్లారా. అయితే ఈరోజు జరిగేది కూడా అదే. ఆయన రాకడ ముందు ఇన్ని విపత్తులు, నాశనాలు మనం చూస్తున్నాం. అయితే ఆయన మనకు రోజు రోజుకి సమీపం అవుతున్నాడు అన్న విషయం మనం ఎరిగి జీవించాలి. ఎప్పటికైనా మన కళ్ళు తెరుచుకొని, మనం ఇంత దాకా ఉండి మనం ఇప్పుడు చెప్పుకునే ప్రతి ఒక్కదాన్ని, మాకు కారు ఉంది, మాకు బైకులు ఉన్నాయి, మా బంగ్లా ఉంది, మాకు ఇల్లు ఉంది, మాకు డబ్బులు ఉన్నాయని చెప్పుకునే, మన నోటితో చెప్పుకునే ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిందే, ఆయన భిక్ష ఇస్తే మనకి ఇచ్చింది అనేది ఎరిగి జీవించగలిగితే, మోషేలాగా దేవునితో సంబంధం కలిగి మనం జీవించగలిగితే, దేవుడు మన ద్వారా అద్భుత కార్యాలు ఇస్తాడు ప్రియులారా. ఆయన సహాయాన్ని మనం పొందుకొని తాను చేసే అద్భుత కార్యాల్లో మనం పాలు పంచుకోగలుగుతాం. మోషే కళ్ళాడ చూడగలిగాడు దేవుడు చేసిన అద్భుత కార్యాలను. ఎందుకు అనంటే, దేవుడితో సహవాసం కలిగి జీవించాడు. ఏం చెప్పినా ఒకనొక టైంలో అయితే ఆ దేవుడే ఆ ఇశ్రాయేలీయుల ప్రజలను కాదు అనుకున్నప్పుడు, మోషే చెప్పిన మాటల ద్వారానే దేవుడు మళ్ళీ ఇశ్రాయేలీయుల ప్రజలను రక్షించడం కూడా జరిగింది. ఆ ఆశీర్వాదంగా మన కుటుంబాలు ఈరోజు దేవుళ్ళు నడవగలుగుతున్నాయా? ఆయన్ని మనం ఏదన్నా అడిగితే ఆయన దాని జవాబు ఇవ్వకపోతేను మనం ఆయన్ని దూషించని వారంగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఒకవేళ ఆయన దూషించే వారంగా మనం ఉన్నట్లయితే ఇప్పటికైనా మారదాం ప్రియులారా. దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన జవాబు ఏంటి అనే దాని మీద మనం పని చేయగలిగితే, ఆయన చిత్తం ఏంటి అనే దాని మీద మనం పని చేయగలిగితే, మనకు అందించిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ బతకగలిగితే, దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయదలిచాడు ప్రియులారా. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి కాపాడి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అనవాడు దేవానికి వందనాల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నేను ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, బిడ్డలు నా తండ్రి వాళ్ళ జీవితంలో ఏమి కోల్పోయి ఏం అడుగుచున్నారో నా తండ్రి నాకైతే తెలియదు నా తండ్రి. సమస్తం ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి. అయినా వాళ్ళకి ఏం కావాలో నా తండ్రి, అయినా నీ చిత్తానికి నా తండ్రి వదిలిపెట్టి ఉన్నారు నా తండ్రి. అటువంటి ప్రతి బిడ్డకి నా తండ్రి వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలియజేసి నా తండ్రి వాళ్ళకి అనుగ్రహించమని
వేడుకుంటున్నాం నా తండ్రి. ఉద్యోగులేమితో బాధపడే ప్రతి బిడ్డకి నా తండ్రి ఉద్యోగాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. వ్యాపారంలో నష్టం వచ్చి నా తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డల్ని ఆదుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. అయినా దూరంగా ఉంటున్న ప్రతి బిడ్డల్ని ఆదుకొని నీ శక్తిని తోడుని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నాయన ఏ కుటుంబాల్లో కలహాలు నా తండ్రి అపవాది పుట్టిస్తున్నాడు నా తండ్రి, యేసు నామంలో నా తండ్రి వాడు కార్యాలు ఏవి నా తండ్రి వాడు కుటుంబంలో ఫలింపు చేయకుండా నా తండ్రి నీ శక్తిని నీ కృపని ఆ కుటుంబానికి అనుగ్రహించి ఈ క్రీస్తు పరిచర్య సేవని ఇంతలా ఆశీర్వదించినందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ నీ యొక్క కృపలో నా తండ్రి ముందుకు కొనసాగిపోలాగిన నీ శక్తిని మాకు అనుగ్రహించమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.